చదవటానికి నిర్లక్ష్యం చేయకూడదు. దేని వాక్యం మనకు ఆయువు పట్టు, దేని వాక్యం మనకు దిక్సూచి, దేని వాక్యం మనకు బూస్ట్. కాబట్టి దేని వాక్యం మన జీవితాన్ని అన్ని విధాలా పోషిస్తుంది. దేని వాక్యం చదవటం లేజీగా ఉండకూడదు. దేని వాక్యం తప్పక చదవాలి, స్టడీ చేయాలి, ధ్యానించాలి, దాన్ని పాటించాలి, బోధించాలి. దేవుని వాక్యం జీవితాన్ని సంస్కరిస్తుంది. మనలో ఉన్న లేజినెస్ కానీ, మనలో ఉన్న లోపాలు కానీ, మనలో ఉన్నటువంటి లూప్ హోల్స్ కానీ వాటన్నిటిని దేవుని వాక్యం సరిచేస్తుంది. దేవుని వాక్యం మనం కడుగుద్దు కూడా. ప్రతి లూప్ హోల్, ప్రతి పొరపాటు, ప్రతి లేజినెస్ దేవుని వాక్యం మనం సెట్ చేస్తుంది. మనం చేయాల్సింది ఆ లేజినెస్ని పక్కన పెట్టి మనం చేయాల్సినటువంటి కృషి చేస్తే దేవుడు ఆ పైన మనకు సాయం చేస్తాడు. లేజీగానే ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే వర్కౌట్ అవుతుంది. సో గాడ్ మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి, లేజినెస్ని పక్కన పెట్టాలి.